జిల్లావాణి 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంలో జిల్లావానికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ జిల్లావాని ప్రేక్షకులకు, సిబ్బందికి నా తరపున అంటే పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. నేను మీ గొల్లపల్లి సూర్యారావుని, రాజోల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా జిల్లా వాణి అనే ఈ ఛానల్లో వీక్షిస్తూ అనేక సమాచారాన్ని సేకరిస్తూ ఈ ప్రచారం ఈ జిల్లావాణి అన్నటువంటి ఈ కేంద్రం ద్వారా, ఈ ఛానల్ ద్వారా జిల్లావాణి అభిమానులు, ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు అనేక మంది ఉన్నారు ఈ జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో కానీ రాష్ట్రంలో. వాళ్ళందరికీ మొట్టమొదటిగా నా వ్యక్తిగతమైనటువంటి శుభాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, సుమారు 9 సంవత్సరాల నుంచి ఈ జిల్లావాణి అన్నటువంటి ఈ ఛానల్ ద్వారా అనేక విషయాల్ని మీరు తెలుసుకుంటూ, అనేక వార్తలను మీ ద్వారా కూడా ప్రచారం చేస్తున్నటువంటి ప్రేక్షకులు, మహాశయులందరికీ ముఖ్యంగా 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ జిల్లా వాణి యాజమాన్యానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, జిల్లా వాణి ఛానల్ వారు 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వాళ్ళందరికీ, యాజమాన్యానికి, ప్రేక్షకులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాతవరం మండలం గునుపూడి గ్రామంలో అట్టహాసంగా జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం. లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. వర్గీకరణ జరిగినప్పటికీ మాదిగలకు న్యాయబద్ధంగా పంపకాలం జరగలేదన్న జిల్లా అధ్యక్షులు పల్లివెల శివమణి. వాడివేడిగా జరిగిన పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. సభ్యులు తెలిపిన సమస్యలకు పరిష్కార చర్యలు తీసుకుంటామన్న కమిషనర్ కనకారావు. అక్రమాలే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్న జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి కప్పల శ్రీధర్. గొప్పలు చెప్పుతుందే తప్ప సామాన్యులకు ఎక్కడా న్యాయం చేయట్లేదని విమర్శ. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గునుపూడి గ్రామంలో శుక్రవారం పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్వయంగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి తమ చేతుల మీదుగా పెన్షన్లు అందజేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏ ఇతర రాష్ట్రంలో జరగని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మన రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి విషయాన్ని ప్రస్తావిస్తూ 2 రోజుల క్రితం 11 కోట్లు
2 రోజుల క్రితం 11 కోట్లు బయటపడిన ఉదాహరణను సూచించారు. కార్యక్రమంలో తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ, నందిపల్లి వెంకటరమణ, నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ నాయకులు సూర్యచంద్ర, నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణ, నాథవరం తహసీల్దార్ వేణుగోపాల్, నాథవరం మండల అభివృద్ధి అధికారిని మాజీ ఎంపీపీలు కొండబాబు, విజయ్ కుమార్, గునుపూడి గ్రామ టీడీపీ అధ్యక్షులు ఎస్ స్వామినాయుడు, తెలుగు యువత మండల అధ్యక్షులు సెట్టిలోబా, వెలగల వెంకటరమణ, ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కుండ్రు మరిడయ్య, వివిధ గ్రామాల నుండి టీడీపీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మళ్ళీ 4-5 ఆడవాళ్ళు వచ్చి బాబు మాకు భర్త చచ్చిపోయి మాకు రాలని చెప్పారు. 4-5 ఉన్నట్టుంది. ఇవాళ నర్సీపట్నం నియోజకవర్గంలో 753 మందికి మళ్ళీ రేపు కొత్త పెన్షన్లు ఇస్తున్నాం. రేపు ఉదయం పెట్టాం, రేపు మధ్యాహ్నం 3 గంటలకు పెట్టాం. నర్సీపట్నంలో వాళ్ళందరికీ కూడా ఇస్తున్నాం. దీనికి 30 లక్షల రూపాయలు అవుతుంది. అయినా ఇస్తున్నాం బాధల్లో ఉన్నప్పటికీ కూడా. అలాగే గురుపూడి గ్రామంలో చెప్పాను మీకు అందరికి కూడా, ఇవన్నీ కూడా మీ అందరికి తెలిసినవే. చంద్రబాబు నాయుడు మొన్న ఎలక్షన్ ముందు ఇచ్చిన మాట ప్రకారంగా అన్నదాత సుఖీభావం అని చెప్పి కార్యక్రమం ఏర్పాటు అనౌన్స్ చేసాం. మనం రైతులకు ఇస్తామని అది రేపు వేస్తున్నాం. ఒక్కొక్కరికి ఎంత వేస్తామంటే రేపు ఉదయం నుంచి సాయంత్రం లోపు మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి, చూసుకోండి. అది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాము ఒక్కొక్క రైతుకి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు కదండి, గుర్తుందా? దాని ప్రకారంగా రేపు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. రేపు ఉదయం నుంచే పోయి చంద్రబాబు నాయుడు ఫోన్లో కూడా మాట్లాడారు. దాంట్లో మన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 14,000 రూపాయలు ఇస్తున్నారు సంవత్సరానికి ఒక రైతుకి. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు 6,000 రూపాయలు ఇస్తున్నారు. 14,000 రూపాయలు 6,000 రూపాయలు కలిపి ఎంతండి? 20,000 రూపాయలు. ఇది 3 దఫాలుగా ఇస్తారండి. ఏంటంటే 7,000 రూపాయలు అకౌంట్ లో పడుతుంది. మళ్ళీ పంటలు గుడిస్తున్నారు. మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ 7,000 రూపాయలు పడుతుంది, 2వ విడత. మళ్ళీ 2 నెలలు పోయిన తర్వాత లాస్ట్ విడత 6,000 రూపాయలు పడుతుంది. మొత్తం 20,000 రూపాయలు. దాంట్లో 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు. 6,000 రూపాయలు ప్రధానమంత్రి గారు మోడీ గారు ఇస్తున్నారు. ఉత్తరం కలిపి ప్రతి రైతుకి ఎంతమంది రైతులకి ఇస్తున్నాం? మనం ఎంతమంది రైతులకి ఇస్తున్నాం? రాష్ట్రంలో 46,85,000 మందికి ఇస్తున్నాం రైతులకి. ఒక్కొక్క రైతు 46,85,000 మందికి 20,000 రూపాయలు చొప్పున పంట పండించుకోవడానికి పెట్టుబడి కోసం అని చెప్పి ఇస్తున్నాం ఆ రోజు అన్నమాట ప్రకారంగా. అలాగే మన జిల్లాకు వస్తే ఈ రాష్ట్రం చెప్పారు కదా 46 లక్షలు. మన అనకాపల్లి జిల్లాకు వస్తే 2,31,000 మందికి ఇస్తున్నాం. 2,30,000 మంది రైతులకి. దీనికి సంవత్సరానికి 161 కోట్లు ఖర్చు అవుతుంది. అని తెలియాలి మీకు. తెలియకపోతే ఎవరు తెలుస్తారు చేస్తారు అనుకుంటున్నారు తప్పించి ఏది తెలియదు. మీ నాతవరం మండలాన్ని తీసుకుంటే 10,596 మందికి వస్తుందండి మీ ఒక్క మండలంలో. నర్సీపట్నం నియోజకవర్గం అంత ఎందుకు మీకు నాతవరం మండలం 10,596 మందికి 7 కోట్ల రూపాయలు ఇస్తాం. 7,42,00,000 ఇస్తాం అన్న మాట ప్రకారంగా. అదొకటి. తాండవ చైర్మన్తో మాట్లాడాను, నేను ఒకసారి చూశాను. గ్రూపులు అవుతున్నాయి పొలాల్లో. త్వరగా ముహూర్తం పెట్టి తాండవ గేట్ కూడా ఇచ్చి గ్రూపులు అవడానికి అన్నీ ముహూర్తం పెట్టమని కూడా చెప్పాను. ఎప్పుడు పెట్టారు? అది 10వ తారీఖు ఎప్పుడు పెట్టారు అక్కడ ముహూర్తం? అవి కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళు వదిలితే మనం ఉడుపులు కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. మన తాండవ కూడా చాలా డబ్బు ఇచ్చాను, గిప్పేది కూడా. ఇప్పటికి ఈ ఒక్క సంవత్సరంలో ఒక తాండవాకి 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 8 కోట్లు.
ఇంకా కావాలి, ఇంకా కావాలి, 30 కోట్లు ఇంకా కావాలి, ఇంకా 34 కోట్లు కావాలి, ఇంకా ఇవన్నీ కూడా చేయాలా. ఇచ్చి అదే చెప్పాలి, గతంలో 22 కోట్లు ఇచ్చాను అప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు. మధ్యలో ఓడిపోయారు 22 కోట్లు. మళ్ళీ మొన్న నేను గెలిచి 1 సంవత్సరం కూడా అయింది. ఇప్పుడు ఈ సంవత్సరంలో మరి నాశకారి ఊళ్ళో చెప్పాడో తెలుసు కానీ ఎంత ఇచ్చాను చెప్పట్లే. నేనే తెచ్చా అంటాడు, ఆయన పోయి ఇవ్వలేదు, నేను తెచ్చాను. ఎంత ఇచ్చాను తెలిసి ఈ 1 సంవత్సరంలో మీ ఊరికి 10 వర్కులు ఇచ్చాను ఆల్రెడీ. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ 10 వర్కులకి 48,50,000 ఇచ్చానండి ఒక్క గుల్పూడి గ్రామాలకి. మీరు ఎంతమంది తెలుసు? తెలియదు. ఎందుకు తెలియదు? మన ఆయనకి చెప్పరు. ఇచ్చింది కూడా చెప్పుకోవచ్చు. ఈ 2వ సంవత్సరంలోకి వచ్చినప్పుడు ఈ 2వ సంవత్సరంలో కూడా ఇప్పుడు వీధులు ఎక్కడ కావాలి చెప్పండి, 10-20-30 లక్షలు ఇస్తాను. ఇంకా 2 సంవత్సరాలు అయిపోతే ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది నాకు. మళ్ళీ ఆ 3 సంవత్సరాలు కూడా మీకు అవసరం చెప్తుంటారు. మరి ఇచ్చింది చెప్పుకోకపోయి అయ్యన్న పాత్ర ఇచ్చింది నాకు గౌరవం ఉంది, దండయ్య అవసరం లేదు, ఫాలో కప్ అవసరం లేదు. ఇచ్చారా అని చెప్తే నాకు సంతృప్తి ఉంటుందండి. మరి ఇప్పుడు వరకు మీకు 48 లక్షలు ఇచ్చాడు, మీకు ఎంత తెలిసి. వర్గీకరణ జరిగినప్పటికీ మాదిగలకు న్యాయబద్ధంగా పంపకాలం జరగలేదని, నేటికి ఆయా ప్రాంతాల్లో మాదిగ ఉపకులాలకు ఆర్థిక రాజకీయ రంగాల్లో అవకాశాలు తగ్గడం లేదని ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు పలివెల శివమణి ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 40 ఏళ్లు నిండిన చర్మకారులకు, డప్పు కళాకారులకు తక్షణమే ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మాదిగ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించి డప్పు కళాకారులను ఆదుకోవాలని అన్నారు. అనంతరం ఏపీ ఎంఆర్పీఎస్ తుని ప్రతిపాడు నియోజకవర్గం నూతన కార్యవర్గాన్ని నియమించారు. కార్యక్రమంలో కాకాడ జ్యోతి కుమార్, కుందూరు ముసలయ్య, దూలపల్లి చిన్న, పలివేల సతీష్, తాతపూడి చరణ్, ఇండిగపల్లి రవి, ఆరుగుల రాజబాబు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి డప్పు కళాకారుడికి 3 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి మేము ఎజెండా పెట్టారు అన్నగారు, వేరే గారు. అలాగే ఈ ప్రతి డప్పు కళాకారులకు కూడా బట్టలు, గజ్జులు, డ్రెస్ మెయింటెనెన్స్ గవర్నమెంటే ఇవ్వాలని చెప్పేసి, అది కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ, అలాగే నూతన కమిటీలు వేయమని, జిల్లా అంతా కమిటీలు వేయమని చెప్పేసి, యువకుల్ని ఉత్సాహంగా పనిచేసే వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి అన్నగారు చెప్పడంతో ఈరోజు మేము ఈ కార్యక్రమానికి ప్రత్తిపాడు నియోజకవర్గం, అలాగే తుని నియోజకవర్గం కూడా కమిటీలు వేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ జగ్గంపేటలో మేము మీటింగ్ అరేంజ్ చేసి జగ్గంపేట కూడా కమిటీలు వేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక పెన్షన్లు మంజూరు చేయలేదు. డప్పు కళాకారులకి చెప్పులు కుట్టి కొత్త పెన్షన్లు కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ ప్రత్యేకమైన డిమాండ్ చేస్తూ గవర్నమెంట్ వెంటనే దాన్ని ఆమోదం తీసుకుని కొత్త పెన్షన్లు రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రత్యేకమైన మా ఏపీ ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తుంది. నియోజకవర్గం ఇండివేల్ రవికుమార్, అలాగే కోటనందూరు మండలం ఆరుగుళ్ళ రాజబాబు, అలాగే తుని టౌన్ ప్రెసిడెంట్ మన కాకాడ జ్యోతి కుమార్ని ఎన్హెచ్ చేయడం జరిగింది. అలాగే యువ నాయకుడిగా మన తుని నియోజకవర్గం అధ్యక్షుడిగా తాతపూడి చరణ్ని పనిచేయమని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆహ్వానించడం జరిగింది. జాతి ప్రయోజనాలని, జాతిని ముందుకు అడుగుజాడలో తీసుకెళ్ళడానికి పనిచేయాలని చెప్పేసి తాతపూడి చరణ్ని మేము వర్గీకరణ అవ్విందంటే ఒక వ్యక్తి వల్ల మాత్రం కాదని చెప్పేసి ఈ సందర్భంగా చెబుతూ, ఎందుకంటే వర్గీకరణ గురించి ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేశారు. పెట్రోల్ వేసి తగలబెట్టుకున్నారు ఎంఆర్ ఆఫీస్ ముందు. అలాగే ఆ ఉద్యమాల్లో, ఆ బిల్డింగ్లో తగలబెట్టేసుకున్నారు. ఆ వ్యక్తి ఎప్పుడు ఉద్యమాల్లో ఉండడు, పిలుపునివ్వడమే. మేము గతంలో అతనితోనే ప్రయాణం చేసాం. మేము రాష్ట్రం విడిపోకముందు అతను ఎప్పుడు కూడా ఏ ఉద్యోగంలో పాల్గొడు, పిలుపునివ్వడమే. ఎంఆర్ ఆఫీస్కి తలలు ఏంటంటే వేయడం, ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గర బంద్ చేయండి అంటే చేయడం, ఆ బైపాస్ను ఇంబద్దు చేయండి అంటే చేయడం. అలా ఎన్నో కేసులు పడ్డాడు కొండపూడి శ్యాంబాబు గారు. కలెక్టర్ ఆఫీస్ని తగలబెట్టిన విషయాలు ఉన్నాయి, ఎంఆర్ఓని బయటకు రమ్మని తాళాలు వేయడం అయినా ఎంతో ఇబ్బందులు పడ్డాడు. ఈరోజు వర్గీకరణ అయిందంటే జాతి అందరూ
మాదిబానంద కులాలు అందరూ రోడ్డెక్కి ఉద్యమం చేసి ఎంతో పోరాటం చేస్తేనే కానీ ఈ వర్గీకరణ అవ్వలేదని చెప్పేసి ఈరోజు ఆ వర్గీకరణ అవ్వనా కానీ మనం సందర్భంగా లేవు, మనశ్శాంతిగా లేవు. ఎందుకంటే తెలంగాణలో ఒకలా జరిగింది, ఆంధ్రాలో ఒకలా జరిగింది. ఇక్కడ మేము ప్రత్యేకమైన డిమాండ్ చేసాం. పోనీ 7 మాదిగలకి 7 మాలలకి ఇమ్మన్నాం, 1 రిలీజ్కి ఇమ్మన్నాం, అలాగిస్తే సరిపోను. కానీ మాకు 6% ఇచ్చి వాళ్ళకి 7% ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. దాని గురించి ఎక్కడ కూడా నేను తెలుగు రాష్ట్రాల వ్యవస్థాపక అధ్యక్షుడిని లేదంటే నేను భారతదేశ అధ్యక్షుడిని నాకు అని చెప్పి అన్న వ్యక్తి ఎక్కడ నోరు మెదపలేదు. చూడండి ఒకసారి మీడియాలో కానీ ఎక్కడన్నా ఈ ఏపీ గురించి. అక్టోబర్ 2013 అక్టోబర్ 2వ తారీఖునే రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన కాడి నుంచి మేము మన రాష్ట్రంలో దండివేరి గారిని ఎన్నుకుని ఆయన నాయకత్వంలో 2013 నుంచి ఇప్పుడు కూడా మేము ఆయన వెనకాల ఉండి పనిచేస్తున్నాం. ఎప్పుడు రాష్ట్రాధ్యక్షుడు దండివేరి మాది గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపు వరకు మనం పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. లావుకొత్తూరు అనే గ్రామంలో మరి దండివేరి గారి పిలుపు మేరకు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే రాష్ట్ర వ్యాప్తంగా దండివేరి గారు ఏ విధమైన పిలుపు ఇవ్వడం జరిగిందంటే మా యొక్క గ్రామాల్లో కానీ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ కమిటీలు వేసి ఆ కమిటీల ప్రకారం భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా అయితే ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వం మీద కొన్ని డిమాండ్లు మేము పెట్టడం జరుగుతుంది. కమిటీలు బలోపేతం చేసిన తర్వాత మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మరి డప్పు కళాకారులు కానీ చనమ కళాకారులు కానీ పెన్షన్ ఇవ్వడం జరగలేదు. గతంలో మాదిరిగానే పెన్షన్లు ఇవ్వాలి. 40 సంవత్సరాలు దాటిన మరి చర్మకారుడికి కానీ మరి డప్పు కళాకారులు కానీ పెన్షన్ ఇవ్వాలని ఈ సమావేశంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే డప్పు కళాకారుడు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కళారూపం ఏ విధంగా అయితే డప్పుతో కళారూపం గ్రామాల్లో కానీ సంబరాల్లో కానీ మరి ఆ యొక్క కళారూపాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఆయనకి ఒక రిటైర్మెంట్ అంటూ ఏం ఉండదు. ఒక ఇంటి స్థలం కానీ ఒక ఉచితంగా మరి గజలు కానీ డప్పు కానీ దుస్తులు కానీ మరి రాష్ట్ర మరి ఎస్సీ మాది కార్పొరేషన్ ద్వారా ఉచితంగా వారికి డప్పు బట్టలు గజలు ఉచితంగా ఇవ్వాలని ఈ సమావేశం తీర్మానం చేయడం జరుగుతుంది. అలాగనే మరి ఆ యొక్క కుటుంబం సేవ చేశారు. ఆ డప్పు కళాకారుడు చర్మకారుడు కానీ సేవలో మరి యొక్క కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని 3 ఎకరాల భూమి ఇవ్వాలని మరి గ్రామాల్లో ఒక పండగగా ప్రభుత్వం వారు ఒక గ్రామాల్లో మండలంలో కానీ ఒక పండగలాగా డప్పు కళాకారులు ఒక పండగ ప్రభుత్వం నిర్వహించాలని మరి సమావేశం తీర్మానం చేయడం జరుగుతుంది. అలాగనే ఎస్సీ వర్గీకరణ మరి రాష్ట్ర ప్రభుత్వం మరి 6.5 రాష్ట్ర విధానం అది మాకు అయితే కరెక్ట్గా అనిపించడం లేదు. రాష్ట్ర విధానం కాదు 7 మాలకి 7 మరి మాదిలకి ఒక పాయింట్ అయితే మరి రిలీవ్ వాళ్ళకి ఇవ్వాలని మరి సమావేశం తీర్మానం చేయడం జరుగుతుంది. మరి భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా అయితే ఉండాలో మా యొక్క కార్యాచరణకి మరి ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా మేము కాపాడుకుంటామో ఆ కాపాడుకుంటూ మా యొక్క గ్రామంలో మరి యొక్క పిల్లల్ని భవిష్యత్తు కార్యక్రమంలో మంచి చదువులు మరి ఇప్పించి కళాశాలలో కానీ ఫ్రీ సీట్లు అయితే ప్రతి కళాశాలలో కానీ ఫ్రీ సీట్లు ఇవ్వాలని కోరుతున్నాం. మరి భవిష్యత్తు కార్యాచరణ మరి పిలుపు మేరకు అన్నగారి పిలుపు మేరకు మేము ఏదైతే ఈ నిర్ణయం తీసుకుంటామో మరి దండివేరి గారి పిలుపు మేరకు మేము కట్టుబడి ఉంటామని ఈ సమావేశం తీర్మానం చేయడం జరుగుతుంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నిరవ భర్త చనిపోయిన వారిపై కనీసం జాలి లేకుండా వారికి గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదని వారిని మోసం చేశాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం మండలం వెల్దుర్తి విరవ మంగితుర్తి గ్రామాల్లో వర్మ పర్యటించి నూతన పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా స్పౌస్ పెన్షన్స్ చంద్రబాబు నాయుడు గారు 1,07,000 పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. మొత్తం అందరూ సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా మన నియోజకవర్గానికి వచ్చేసరికి 751 వచ్చినాయి. కాకినాడ జిల్లాకు వచ్చేసరికి 4,755 కాకినాడ జిల్లాకు వచ్చినాయి. అంటే ప్రభుత్వాలు నాయకత్వాల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అన్నది దానికి నిదర్శనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్పౌస్ పెన్షన్స్. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా భర్త చనిపోయిన వాళ్ళ గురించి ఇంత జాలి కూడా చూపించలేదు. రెండవది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 63,75,000 పెన్షన్స్ ఈరోజు ఇస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో
2000 పెన్షన్ పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు 4000 పెన్షన్ ఇస్తానన్న మాట ప్రకారం ఒకేసారి కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్కి 10,000, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఆ పర్సంటేజ్ని బట్టి 10,000, 15,000 వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా దేనికి ఇస్తున్నారంటే ఒక కుటుంబాన్ని ఆదుకోవాలి, వాళ్ళు ఎలాగ బతుకుతారు, వాళ్ళకి చేయూత ఇవ్వాలన్న సదుద్దేశంతో కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. అంచేత ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అది కూడా ఇదివరకు పెన్షన్ 10, 15, 20వ తారీఖు వచ్చి ఈవేళ 1వ తారీఖు పెన్షన్, 30వ తారీఖు సెలవు అయితే 1వ తారీఖు సెలవు అయితే 30ని ఇస్తున్నారు, 1-30 సెలవు అయితే 29ని ఇస్తున్నారు. అంటే అందరూ ఆనందంగా ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఇంటింటికి పట్టుకెళ్ళి ఇస్తూ ఉన్నారు. అంచేత ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట, అదేవిధంగా అభివృద్ధికి పెద్దపీట చేసి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ముందుకెళ్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి అక్రమాలకు తావు లేకుండా సుపరిపాలన అందిస్తామన్న కూటమి ప్రభుత్వం అభివృద్ధి అక్రమాలే ధ్యేయంగా ముందుకు సాగుతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి కప్పల శ్రీధర్ కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం గ్రామంలో దేవాలయానికి సర్చ్ కి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కూతవేటు దూరంలో బహిరంగంగా నిర్వహిస్తున్న మద్యం బెల్ట్ షాప్ ను వైసీపీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్ట్ షాప్ నిర్వాహకుడి నుండి మద్యం ఎందుకు కొనుగోలు చేస్తున్నారో, ఎందుకు అమ్ముతున్నారు అంటూ వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సామాన్య మానవులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని గొప్పలు చెబుతుందే తప్ప సామాన్యులకు ఎక్కడ న్యాయం చేయట్లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సామాన్యులకు నాణ్యమైన మద్యాన్ని విక్రయిస్తానని బూటకపు హామీలు ఇచ్చి నాసిరకమైన బ్రాండ్లతో చీప్ లిక్కర్ విక్రయాలు సాగిస్తుందని, అంతేకాకుండా గ్రామాల్లో ప్రతి వీధిలో కూడా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి అధిక ధరలకు నాసిరకమైన మద్యం విక్రయిస్తూ సామాన్యుల ప్రాణాలను చెలగాటమాడుతుందని విమర్శించారు. నియోజకవర్గం పరిధిలో బెల్ట్ షాపును ఎత్తివేయకపోతే వైసీపీ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆత్రేయపురం జడ్పీటీసీ బూనం సాయిబాబా, ఎంపీపీ కుండ అన్నపూర్ణ, కనుమూరి శ్రీనివాసరాజు, చిలువూరి రామకృష్ణంరాజు పాల్గొన్నారు. బ్రాంచ్ షాప్ కాడ ఈరోజు పిల్లలు మయంగా బ్రాంచ్ అమ్ముతున్నాడు. ఆడవాళ్ళు కాపురాలు చేయాలంటే ఎలా చేస్తారో ఒక్కసారి మీరు ఆలోచించండి. పిల్లలు మయంగా ఆడవారు అటు ఇటు తిరగకుండా ఆ పక్కన గుడి ఈ పక్కన చర్చి ఈ మయంగా మరి బ్రాంచ్ షాప్ పెట్టి ఎలా నడిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం మేము ఒకటి అడుగుతున్నాం. ఈరోజు గతంలో అయితే మరి మందు గురించి చాలా రచ్చ అయిపోయింది. ఈరోజు మరి అదే మందు మరి ఈ విధంగా అమ్ముతున్నారంటే మేము ఆడవారు బయటకు వచ్చి ఎలా తిరగాలన్నది మీరే మాకు సమాధానం చెప్పాలని. మరి బెల్ట్ షాపులు లేవు, మద్యాన్ని నియంత్రిస్తున్నాం, మేము వచ్చిన తర్వాత మంచి మద్యం ఇస్తాం, క్వాలిటీ మద్యాన్ని ఇస్తామని చెప్పాడు కూటమి ప్రభుత్వం. మరి వేళ ఎప్పుడూ లేనటువంటి ట్రాపికానా, మరి ఎప్పుడు బ్రాండ్ పేరు కూడా వినలేదు మనం. మరి ఇటువంటి కల్తీ మద్యాలు లేకపోతే లో క్వాలిటీ మద్యాన్ని టీడీపీ అలాగే కూటమి నాయకులందరూ కూడా భాగస్వాములై ఇందులో వ్యాపారం చేస్తూ ఇటువంటి బ్రాండ్లను తీసుకొచ్చి మరి ఈవేళ 99 రూపాయలకి పేదవాడికి అందించాల్సిన క్వార్టర్ బాటిల్ని సుమారు వాళ్ళు 10 రూపాయలు వేసుకోవడం, షాప్ అంటూ బెల్ట్ షాపులకి ఇవ్వడం, మళ్ళీ దాని మీద ఎక్స్ట్రా వేసుకోవడం, 135 రూపాయలకి ఇది ఒక పేదవాడికి ఇవాళ కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఘనకార్యం ఏంటంటే మరి ఈ ట్రాపికానా బ్రాండ్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇలాగే కూతవేటు చూసుకుంటే మరి ఇక్కడ గుడి, ఆ పక్కన చూసుకుంటే చర్చు, ఆ పక్కన చూసుకుంటే అంబేద్కర్ స్టాట్యూ, మరి ఇవన్నీ నిబంధనలన్నింటిని కూడా మరి వీళ్ళు దొంగలో తొక్కి మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా అడ్డుకుని తీరుతాం. ప్రతిపక్షంగా మాకు ఇచ్చినటువంటి బాధ్యతని మేమంతా కూడా మరి మండల స్థాయి నాయకులు ఇక్కడ జడ్పీటీసీ గారు కానీ ఎంపీపీ గారు కానీ మరి మండలాధ్యక్షులు మీ అందరి సమక్షంలో మరి ఇంత డైరెక్ట్గా వీళ్ళ వ్యాపారం చేస్తున్నారంటే వీళ్ళకి నాయకులు అండదండలు ఉండబట్టే జరుగుతున్నాయి. ఇదే నిదర్శనం మీకు. ఇవాళ మరి ఎమ్మెల్యే గారికి కానీ
కింది స్థాయి టీడీపీ కార్యకర్తలు కూటమి నాయకులందరూ కూడా ఇందులో వాటాలు ఉండబట్టే మాత్రం రేటుగా అమ్ముతున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. సామర్లకోట రైల్వే స్టేషన్లో భారతీయ రైల్వేలు మరియు రైల్వే బోర్డు ఆదేశాల మేరకు స్వచ్ఛత అభియాన్ పరిశుభ్రత కార్యక్రమాలు ఆగస్టు 1 నుండి ఆగస్టు 15 వరకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఆగస్టు 15 సందర్భంగా ఈ రోజు నుంచి స్వచ్ఛత అభియాన్ పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తామని రైల్వే స్టేషన్ మేనేజర్ ఎం రమేష్ తెలిపారు. ఈ రోజు రైల్వే ఉద్యోగులతో స్టేషన్లో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో హెల్త్ ఇన్స్పెక్టర్ కళ్యాణి, స్టేషన్ సూపరింటెండెంట్ అనంతలక్ష్మి, టికెట్ చెకింగ్ ఇన్స్పెక్టర్లు చైతన్య రమణ, రిజర్వేషన్ సూపర్వైజర్ రాజు, ఆర్పీఎఫ్ మరియు జీఆర్పీ సిబ్బంది, హౌస్ కీపింగ్ సిబ్బంది పాల్గొన్నారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశపు హాల్లో మున్సిపల్ చైర్పర్సన్ గండిపల్లి సూర్యావతి రామారావు అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం వాడివేడిగా జరిగింది. కమిషనర్ కనకారావు, వైస్ చైర్పర్సన్లు పచ్చిమల్ల జ్యోతి, అప్పలరాజు, కొత్తపల్లి పద్మావతి, బుజ్జి, వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు డి రాజు, ఇతర అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. మున్సిపల్ కాయకూరల మార్కెట్లో పార్కింగ్ స్థలాలను ఆక్రమించుకుని వ్యాపారాలు సాగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని కౌన్సిలర్ తలిశెట్టి వెంకటేశ్వర వాగ్రాంతో ప్రశ్నించారు. 5% కన్నా తక్కువ ఉన్న టెండర్లను కూడా ఆమోదించేస్తూ పనుల్లో నాణ్యతను ఎలా చూపగలుగుతున్నారని వైసీపీ కౌన్సిలర్లు బోను దేవ, సామరావుతు లలిత ప్రశ్నించారు. మున్సిపల్ మార్కెట్లో చేపల షెడ్డు నిర్మాణానికి గతంలో 25 లక్షల రూపాయలు వెచ్చించడం జరిగినా మళ్లీ ఇప్పుడు మౌలిక సదుపాయాల కోసమని మరో 21 లక్షల రూపాయలు కేటాయించడం ఏంటనే నిధులను సక్రమంగా వినియోగించరా అంటూ టీడీపీ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నాగేష్ ప్రశ్నించారు. అలాగే మోహన్ నగర్ లో అసలు కుళాయి లేని ఒక వ్యక్తికి 21,000 రూపాయలు కుళాయి పన్ను ఎలా విధించారని ఆయన ప్రశ్నించారు. సభ్యులు తెలిపిన సమస్యలకు పరిష్కార చర్యలు తీసుకుంటామని కమిషనర్ కనకారావు సమాధానమిచ్చారు. కొన్ని ఎర్రర్స్ వచ్చాయి, ఆ ఎర్రర్స్ అంతా సరి చేసేమన్నారు. కన్నూరు అప్పలనాయుడు మోహన్ నగర్లో అసలు అక్కడ పైప్ లైన్ లేదు. ఆ వ్యక్తి 2009లో ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. కానీ 2006 నుంచి కూడా వాళ్ళ కులాయి పనిచేశారు 23,000. ఆ వ్యక్తి మొన్న ఇంటి పని ఏమైనా వస్తే 23,000 కట్ట చేస్తామన్నారు. దేనికైనా కులాయి పనులు ఇచ్చారండి. ఇటువంటి అంటే ఈ పని 23,000 కట్ట కానీ ఇంటి పని అన్నారు. ఇప్పుడు అతను చాలా ఇబ్బందిగా ఉంది. దీని మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది సార్. మీరు అలా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు కదా సార్, దాని మీద మీరు ఒక నెల ఆగి మనకి పంపిస్తారమ్మా ఆధార్ సెంటర్లు, మిమ్మల్ని పిలుస్తాము, ఓపెన్ చేస్తారన్నారు కదా, దాని మీద క్లారిటీ ఏంటి సార్? ఒకటి అయిపోయింది సార్. నేను సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నానండి ఆ వాళ్ళు. అది ఏంటంటే మరి మునీశ్వర గారు తెలిసే కదా మీరు అడగరా సార్? ఎందుకు చేయట్లేదు మా 4వ సచివాలయంలో అందరికీ పంచారు, మొత్తం స్టాఫ్ అందరినీ. మా సచివాలయానికి డేటా ఆపరేటర్ లేరండి, ఇంకా 2-3 స్టాఫ్ లేరండి. తమరికి 3 సార్లు వినియోగించుకున్నామండి. ఎందుకంటే మా ఏరియా స్లమ్ ఏరియా అండి. స్లమ్ ఏరియా కాబట్టి చాలా ఇబ్బంది అవుతుందండి. ఒక ఎవరో ఆధార్ సెంటర్ ఒకటి ఉంటుందండి, అది మూల పడిపోయిందండి. మరి మా సచివాలయంలో
జనాలు లేని దగ్గరేమో మొత్తం అందరినీ వేస్తారు. మాకేమో చేయడానికి వాళ్ళకి టెండర్ అయింది, కానీ ఆ కమ్యూనిటీ వాళ్ళు చందాలతో కట్టారండి. ఆయనకి బిల్లు అయిపోయింది. ఏమంటే ఒక కౌన్సిలర్లకు కానీ ఇన్ఫర్మేషన్, ఓటింగ్ చైర్మన్లకు కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ లేవు. మళ్ళీ ఇప్పుడు టెండర్ వేసారు మా వాడకాన్ని ఇంట్లో వాడతాను బుక్కులు కొట్టించుకుని మళ్ళీ సందాలకు వెళ్ళాలా ఏంటి అన్నదే మాకు ఒక క్లారిఫికేషన్ ఇస్తే ఆ వర్క్ చేసుకోవడానికి అది ఎవరు చేస్తున్నారో తెద్దాం, టెండర్ వేస్తారు, ఎవరికి అప్లై చేస్తారు సార్. ఆ వర్క్ చేసినోడు సమాధానం ఎవరికి చెప్పడం, అక్కడ అవినీతి జరిగిందని ఏంటంటే అది ప్రదర్శనతో కట్టడం కమ్యూనిటీ ఇల్లు మాత్రం ఆదిత్య కన్స్ట్రక్షన్తో పడి దాని మీద మళ్ళీ వాళ్ళకి అదే మా వార్డు వచ్చింది కాబట్టి ఈ సమస్య మీద మనం అడుగుతున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. జిల్లావాణి 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో జిల్లావానికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ జిల్లావాని ప్రేక్షకులకు, సిబ్బందికి నా తరపున అంటే పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. నేను మీ గొల్లపల్లి సూర్యారావుని, రాజోల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా జిల్లా వాణి అనే ఈ ఛానల్లో వీక్షిస్తూ అనేక సమాచారాన్ని సేకరిస్తూ ఈ ప్రచారం ఈ జిల్లా వాణి అన్నటువంటి ఈ కేంద్రం ద్వారా, ఈ ఛానల్ ద్వారా జిల్లా వాణి అభిమానులు, ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు అనేక మంది ఉన్నారు ఈ జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో కానీ రాష్ట్రంలో. వాళ్ళందరికీ మొట్టమొదటిగా నా వ్యక్తిగతమైనటువంటి శుభాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, సుమారు 9 సంవత్సరాల నుంచి ఈ జిల్లా వాణి అన్నటువంటి ఈ ఛానల్ ద్వారా అనేక విషయాల్ని మీరు తెలుసుకుంటూ అనేక వార్తల్ని మీ ద్వారా కూడా ప్రచారం చేస్తున్నటువంటి ప్రేక్షకులు, మహాశయులందరికీ ముఖ్యంగా 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ జిల్లా వాణి యాజమాన్యానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే జిల్లా వాణి ఛానల్ వారు 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వాళ్ళందరికీ, యాజమాన్యానికి, ప్రేక్షకులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. పాతపట్నం మండలం సీతారాపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్ ఉచిత గ్యాస్ సిలిండర్తో మహిళలు వంటింటికి కష్టాలు తొలగిపోయాయి. శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపుతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా దొరికిందని కొనియాడిన ఎమ్మెల్యే ఎంజీఆర్ సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని తక్షణమే తొలగించాలా ముందుకు వెళ్తున్నామని, ఇది మంచి ప్రభుత్వం అనిపించేలా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే ఎంజీఆర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, మండల క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిఠాపురంలో కొణిదెల నాగేంద్రబాబు పర్యటన చేశారు. ముందుగా పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలో నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగ్గయ్య చెరువు కాలనీ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి నేరుగా పెన్షన్ పంపిణీ చేపట్టారు. అనంతరం లబ్ధిదారులతో నాగేంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఉద్దేశించి ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ప్రసంగించారు. అనంతరం పిఠాపురం రైల్వే స్టేషన్ ఆవరణంలో జనసేన వీర మహిళ రమ్యజ్యోతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒక స్టేషన్, ఒక ఉత్పత్తి షాప్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో పిఠాపురం జనసేన ఇన్ఛార్జి
మరెడ్డి శ్రీనివాసరావు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు పాల్గొన్నారు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు జగన్ చెరువుకు సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. 50 లక్షలు మీ వాటర్ ట్యాంక్ కానీ మిగతా ఖర్చులకు కానీ, సో 1,50,00,000 రూపాయలు ఈ జగన్ చెరువు ఏరియాకి ఈ ఉన్న చోటకి అలాట్ చేశారు. కొన్ని పనులు జరుగుతున్నాయి. సో మీరు అడిగిన వెంటనే ఈ ఏరియాకి ఈ జగన్ చెరువు ప్రాంతానికి ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు. అందరి తరఫున మన డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి, పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఇలా సేవ చేయడం మా అదృష్టం. అలాగే ఈరోజు కొత్తగా వచ్చిన ఈ పెన్షన్ స్కీమ్ కింద నన్ను పిలిచి నాతో స్టార్ట్ చేయించినందుకు మరెడ్డి గారికి కానీ, ఇటు పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా పెన్షన్ స్కీమ్ ఆర్గనైజ్ చేసినటువంటి డిపార్ట్మెంట్ వారు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అనకాపల్లి జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి, జిల్లా పబ్లిక్ ప్రచార వింగ్ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా జన్మదిన వేడుకలను వైసీపీ నేతలు, అభిమానులు అట్టహాసంగా నిర్వహించి సందడి చేశారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకారావుపేటలో స్థానిక వైసీపీ కార్యాలయం నందు దగ్గుపల్లి సాయిబాబా బర్త్డే వేడుకలను ఘనంగా జరిగాయి. దగ్గుపల్లి సాయి తీర్థ యాత్రలకు వెళ్లడంతో బర్త్డే కేక్ ను జడ్పీటీసీ లంకా సూరిబాబు, గెడమూరి శ్రీనివాసరావులు కేక్ కట్ చేసి సాయికి శుభాకాంక్షలు అందించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి కోచల సుందరలత, టౌన్ ప్రెసిడెంట్ ధనిశెట్టి మహేష్, ఎంపీటీసీ కొంతం నరేష్, కోపిశెట్టి మోహన్, పిరాది రాజు, లావేటి సన్యాసిరావు, పల్లెల వెంకట, డకుమల నానాజీ, పోసన వీరబాబు, కేసనకుర్తి సత్యబాబు, నెలపర్తి నాగరాజు, శేషారత్నం, కొంతం వరలక్ష్మి, బెందుకుర్తి ఉమా, గుల్లా నాగు, రమణ తదితర మండల వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ మేరకు జడ్పీటీసీ లంకా సూరిబాబు, బొడ్డ శ్రీదేవి మీడియాతో మాట్లాడారు. ఈరోజు గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ప్రసార వింగ్ అధ్యక్షుల వారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ ఈరోజు చాలా హడావిడిగా ఆయన పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. ఆయన ఎంత మంచివారంటే పేదల పక్షం నిలబడే వ్యక్తి. పేదలు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు అయ్యా నాకు ఈ అవసరం ఉందంటే ఎంతో సంతోషంగా సహాయం చేసేటువంటి వ్యక్తి అయినా, ఫోన్ చేసినా, అర్ధరాత్రి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తేటువంటి మనిషి అయినా, అలాంటి మనిషి యొక్క పుట్టినరోజు ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఈవేళ ఆయన ఇక్కడ లేరు, తిరుపతి దేవస్థానంకి వెళ్ళారైనా, అయినా ఆయన లేనప్పటికీ ఇంతమంది జనాలు వచ్చి ఆయన పుట్టినరోజు జరుపుకున్నారంటే ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క మంచితనాన్ని కూడా మనం అందరం అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో కూడా ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాగరేపేటలో కానీ మండలంలో కానీ ఇంకా బాగా పుంజుకుందంటే దాంట్లో సాయిబాబు గారి యొక్క హస్తం చాలా ఉందని మేము అందరం నమ్ముతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో దేవుడు ఆయన పట్ల ఆయుష్, ఆరోగ్యాన్ని, తర్వాత అభివృద్ధి చెందాలని మేమందరం కూడా ప్రత్యేకంగా దేవుని కోరుకుంటూ వేడుకుంటున్నాం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ దగ్గుపల్లి సాయిబాబా గారు జన్మదిన వేడుకల సందర్భంగా మరి మేము మండల స్థాయిలో మరి కంబాల జోగులి గారు, సమన్వయకర్త కంబాల జోగులి గారు, చిక్కాల రామారావు గారి ఆధ్వర్యంలో మరి దగ్గుపల్లి సాయిబాబా గారి బర్త్డే వేడుకలు మండల స్థాయిలో నాయకులందరూ కూడా, అభిమానులు వచ్చి ఎంతగానో మరి కేక్ కటింగ్లు చేసి హాస్పిటల్లో రోగులకి పాలు, రొట్లు, పళ్ళు పంపిణీలు చేసాం. మరి ఆయన వైఎస్ఆర్ పార్టీకే ఎన్నుముక లాంటి వారు. మరి ఆయన మాజీ టౌన్ అధ్యక్షులుగా, జిల్లా పబ్లిక్ వింగ్ చైర్మన్గా మరి పదవిని స్వీకరించారు. మరి ఇక మీదట కూడా వైఎస్ఆర్ పార్టీలో అతనికి మంచి ప్రాధాన్యత కలిగి ఉందని మా అభిమానులందరూ కూడా ఆయన ఒక ఉన్నత స్థానంలో మంచి పదవిలో చూడాలని మరి మేము కోరుకుంటున్నాం. ఈ రోజైతే ఆయన మరి పుట్టినరోజు సందర్భంగా తిరుపతి దేవస్థానంలో మరి దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. ఆయన లేనప్పటికీ కూడా ఈ నాయకుల ఆధ్వర్యంలో నియోజకవర్గం
మండల స్థాయి గ్రామ స్థాయిలో కూడా మరి అనేక మంది తరలు వచ్చి మరి ఆయన జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరిగించడం జరిగింది. ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో ఉన్నత పదవులు చేపడుతూ వైఎస్ఆర్ పార్టీకి వెన్నెముకగా ఉండాలని ఆయన వెనకాల మేము అందరూ ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. అనకాపల్లి జిల్లా గవరపాలెం పెదరామస్వామి గుడి వద్ద మరియు అంబేద్కర్ నగర్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 1వ తేదీన చేపట్టే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నెల నుండి కొత్తగా మంజూరు చేసిన వితంతు పెన్షన్లను కూడా ప్రజలకు అందించినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచడం జరిగిందని అన్నారు. ప్రతి ఇంటి ఆడపడుచుకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు చొప్పున ఉచితంగా అందిస్తున్నారని ప్రజలకు వివరించారు. ఈ నెల 15వ తారీఖు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నామని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి ఇంటిలో ఎంతమంది స్కూల్ చదివే విద్యార్థులు ఉంటే వాళ్ళందరికీ తల్లికి వందనం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే చెందుతుందన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొనితాల భాస్కర్, కర్రీ చెన్నప్ప నాయుడు, మునగాపాక నరసింగరావు, పొలిమేర శివాప్పారావు, మర్ర జోగారావు, నడిపూరి వీరి నాయుడు, కోరుబెల్లి ఆరుద్ర, తొత్తర అప్పారావు, మిడిపాటి హరి, మర్ర రమేష్, కట్ట అప్పలరాజు, నేతల చంద్రశేఖర్, వాడల సంజీవరావు, ఆరిపాక శివనాయుడు, రేబాక ఇంద్రకుమార్, కోటిపల్లి శ్రీను, సూర్య అప్పారావు, సూర్యశెట్టి బంగారు నాయుడు, నోముల లక్ష్మణరావు, టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మీరే ఖర్చు పెట్టుకోగలిగేటట్టుగా ఈ 3,000ని 4,000 రూపాయలు పెంచి మీ అందరికి కూడా ఇవ్వడం జరిగింది. మరి దీనివల్ల ఉపయోగం ఉందా లేదా? మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టుకుంటారా లేదా మీ దగ్గర తీసేసుకుంటారా? మీకు సరిపోతుంది కదా, ఇంకా వాళ్ళు వేరే ఇస్తారులేండి. కానీ ఇవ్వకపోయినా మీ డబ్బులు ఎవరి మీద అది ఇస్తారు. అవును, అది కాకుండా మళ్ళీ ఇంట్లో సిలిండర్లు ఇస్తా ఉన్నాము. గత ఏడాది 2 సిలిండర్లు ఇచ్చాం. ఈ ఏడాది ఏంటంటే 3 సిలిండర్లు. ఇప్పటికే ఆ సిలిండర్లు ఎలా అంటే మీరు సిలిండర్ బుక్ చేసుకుంటే వెంటనే ఆ సబ్సిడీ మీ అకౌంట్ లో పడిపోతుంది. చెప్పేదేనండి, మీరు ఎవరికి కిందకి సంవత్సరం పడిందా మీకు? పడితే ఈ నెల మీరు ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు? మీరు అందరూ ఏమనుకుంటారంటే 3 సిలిండర్ డబ్బులు మాకు వచ్చేస్తాయని. 3 సిలిండర్ డబ్బులు రావు. 3 సిలిండర్ల డబ్బులు సంవత్సరంలో 3 సిలిండర్లకి డబ్బులు ఇస్తాం. ఎప్పుడది? ఈ సిలిండర్ మీరు ఆర్డర్ ఇచ్చుకున్న తర్వాత సిలిండర్ మీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ డబ్బులు 4 రోజుల్లో పడతాయి మీ అకౌంట్లోకి. మీరు కొత్త సిలిండర్ ఆర్డర్ ఇవ్వలేదు అనుకోండి, ఇంకా ఆ డబ్బులు రావు. ఎప్పుడు ఆర్డర్ ఇస్తే అప్పుడు వస్తాయి, అంతేగాని పోవు డబ్బులు. ఆ సిలిండర్ ఆర్డర్ ఇవ్వాలి. చాలా మంది అనుకుంటున్నారు నేను 1 సిలిండర్ ఆర్డర్ ఇచ్చాను, నాకు ఒకదానికే పడింది, మీరేమో 3 ఇస్తానంటున్నారు, మరి 3కి డబ్బులు రాలేదని అనుకుంటున్నారు. అదేనా మనం చెప్పేది. ఇంకోటి రెండో చెప్తాను. ఇప్పుడు మీరు ఏదైతే పడలేదు అంటున్నారో అలా పడలేని వాళ్ళు ఏంటంటే 2 కారణాలు. ఒకటి, మీరు బుక్ చేసుకున్నప్పుడు ఆ డీలర్ దగ్గర వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి దీనికి అనుసంధానం చేసుకోవాలి డీలర్ దగ్గరికి వెళ్ళి. అర్థమైందా? రెండోది, ఆ డీలర్ కూడా నేను చేసాను మీకు అని అంటే అప్పుడు మీరు సచివాలయ సిబ్బంది దగ్గరికి వెళ్ళి మీ తాలూకా సిలిండర్ ఏదైతే మీరు చేశారో ఆర్డర్ ఇచ్చారో డబ్బులు కట్టారో అది మీరు చూపిస్తే ప్రైమ్ మినిస్టర్ నిధుల నుంచి కూడా ఇవాళ ఆగస్టు 2వ తారీఖు ఆ డబ్బులు కూడా పడతాయి. 7,500 రూపాయలు అక్కడి నుంచి పడతాయి, 6,000 రూపాయలు మొన్న పడ్డాయి. కానీ మొత్తం కలిపి ఎవరికైతే పొలాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా డబ్బులు పడతాయి. మనకు కూడా మన ప్రాంతంలో చెప్పండి ఎవరికైనా. అది పడలేదు అని అంటే సేమ్ ఇదే ప్రాబ్లం, ఆధార్ అనుసంధానం అవ్వలేదని. అంతేగాని ఏ వ్యక్తికి పడకపోవడం అంటూ ఉండదు. ఆ పడలేని వాళ్ళు ఎప్పుడు వచ్చినా దాన్ని సరిదిద్ది ఆ డబ్బులు వేస్తాం. డబ్బులు పోయినట్టు ఏం కాదు. కాకపోతే మీరు వెంటనే వెళ్ళి ఆ సచివాలయంలో మన కార్యకర్తలు వెళ్ళి వాళ్ళు తీసుకొని వెళ్ళి దగ్గర నుంచి చేయించడమే. మనం ఇవ్వడానికైతే డోకా లేదు, ఎంత డబ్బు అయినా మనం ఇస్తాం. కానీ అర్హత ఉండాలి, ఆ ఆధార్ కార్డుకి దానికి అనుసంధానం అవ్వాలి. రాష్ట్రంలోనూ కొత్తపేట నియోజకవర్గంలో అవినీతి అక్రమ పాలన సాగుతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కప్పల శ్రీధర్ అన్నారు. ఆత్రేయపురం మండలం మాజీ జెడ్పీటీసీ చిలువూరు రామకృష్ణంరాజు ఇంటి వద్ద ఆత్రేయపురం ఎంపీపీ గుండా అన్నపూర్ణ, మండలం వైసీపీ కన్వీనర్ కనుమూరే శ్రీనివాసరాజు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వైసీపీ కోనసీమ జిల్లా అధికార ప్రతినిధి కప్పల శ్రీధర్, ఆత్రేయపురం మండల జడ్పీటీసీ బోనం సాయిబాబాలు మాట్లాడుతూ గత నెల 27వ తారీఖున మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి
పేరవరం గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై చేసిన విమర్శలకు ఆత్రేయపురం మండల కూటమి నాయకులు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడాన్ని వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక మట్టి అక్రమ రవాణా జరిగిందని లేనిపోని నిందారోహణలు చేయడాన్ని ఖండించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో స్థానిక నాయకులు ముదునూరి వెంకటరాజు ఆత్రేయపురం బస్టాండ్ రేపులో ఉన్న సొంత పెట్రోల్ బంక్ కొరకు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించారని, అంతేకాకుండా సైపాన్ కాలువ తవ్వకాలు అధికారులు బెదిరించి మట్టి దోసుకుపోలేదా అని ప్రశ్నించారు. మొన్న మాజీ శాసనసభ్యులు జిల్లా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు మన పేరవారంలో మండల సమావేశంలో కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎవరైనా సరే అధికార పక్షంలో ఉన్నవారు ఓవర్లుక్లో ఎక్కడైనా పనులు పొరపాటు జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు దాన్ని చెప్పే హక్కు విధానం చట్టరీత్యా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారంగా రాసి ఉంది. ఆ రకంగా శాసనసభ్యుల వారు ఓడిపోయినప్పటికీ కూడా ఇంట్లో కూర్చోకుండా నిత్యం కొత్తపేట నియోజకవర్గంలో 4 మండలాలకు సుడిగాలి పర్యటనలో తిరగడం జరుగుతుంది. అక్కడ ఉన్న ప్రజల సమస్యలు కానీ అధికారుల యొక్క సమస్యలు కానీ రకరకాల సమస్యలు ప్రజలు మరి ఏవైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో వారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది, జగ్గిరెడ్డి గారి దృష్టికి. అప్పుడు వారు ఉన్నట్టుగానే మరి పేరవారం కళ్యాణ మండపంలో మాట్లాడటం జరిగింది. 1 వాడిపల్లి దేవస్థానం గురించి, 2 మట్టి మాఫియా గురించి మాజీ శాసనసభ్యులు సెల్ల జగ్గిరెడ్డి గారు మాట్లాడటం జరిగింది. దాన్ని కట్టుంగ నరసింహరావు గారు మన గబ్బర్ సింగ్ గారు మొన్న మరి మీటింగ్ పెట్టి దాన్ని మేము అటువంటి తప్పులు చేయలేదు, తప్పులు మీరు చేశారు, గతంలో ఒకసారి మేము మీడియా సమావేశం పెడితే మీరు తిరిగి ఇవ్వలేకపోయారని చెప్పి నరసింహరావు గారు చెప్పడం జరిగింది. తిరిగి ఇవ్వడానికి వాదోపవాదాలు కాదు, ఇవి ఒక అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తప్పులు వెతికి తీయటం యొక్క ప్రతిపక్షం నిర్ణయం. దీనికి వాదోపవాదాలు తిరిగి ఇవ్వబడడం కాదు, తప్పులు సరి చేసుకోమని చెప్పడం జరిగింది జగ్గిరెడ్డి గారు. దానికి ఉదాహరణగా వాడిపల్లి పుణ్యక్షేత్రం గురించి మీరు దేవుడిని నేను అటువంటి మాట్లాడతాం అనేది కుదరదని మీరు చెప్పడం జరిగింది. అది దేవుడిని విమర్శించి కాదు, తప్పులు సరి చేసుకోమని చెప్పడం జరిగింది. అటువంటిప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే తిరుపతిలో ఆవు కొవ్వుతో ప్రసాదం చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. భారతదేశం అంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో సహా షాక్ అయ్యారు అటువంటి తప్పుడు మాటలు. కానీ నిరూపణ అయ్యిందంటే అవ్వలేదు. కానీ ఇక్కడ వాడిపల్లి పుణ్యక్షేత్రంలో సోషల్ మీడియా వారు సుమారు సంవత్సరం నుంచి పేపర్ల పత్రికల్లో అక్కడ అనేక తప్పులు జరుగుతున్నాయని చెప్పి ప్రెస్ వారు అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా గత పరిపాలన మీద వాడిపల్లి పుణ్యక్షేత్రంలో ఇప్పుడు బాగోట్లేదని పార్టీలకు అతీతంగా చెప్పుకుంటున్నారు. దానికి ఒక వైఎస్ఆర్ ప్రభుత్వం రాగానే సుమారు 5 నెలల కాలంలోనే ఒక కమిటీ నిర్ణయించిందండి. ఆ కమిటీ చైర్మన్ రమేష్ రాజు గారికి 4 మండలాల్లో కమిటీ నెంబర్లు ఇవ్వటం, అలాగే రమేష్ రాజు గారు అక్కడ ఉన్న విఓ గారు శనివారం వచ్చినప్పటికి మొత్తం కమిటీ సభ్యులు చైర్మన్తో సహా పొద్దున్న ఉదయాన్నే తెల్లగట్ట 4 గంటలు కానీ సాయంకాలం 6 దాకా ఉండి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ అందరికీ కూడా సహాయం చేసి ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా ఎక్కడ ప్రెస్ మీట్లో కూడా ప్రెస్ల వారు కూడా ఏ తప్పుడు రాతలు లేకుండా విధానం ఆనాడు ఆ కమిటీ చేయడం జరిగింది. ఈరోజు సంవత్సరంన్నర అయినప్పటికీ కూడా అక్కడ చైర్మన్ కమిటీ కానీ నెంబర్ కమిటీ కానీ వేయకుండా అధికారుల మీద వదిలేయటం, అధికారులు గాలికి వదిలేయటం. అధికారుల విషయం మనకు తెలిసింది కదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకెళ్తారు. మనం ప్రజాప్రతినిధులు అందరినీ కాపాడుకోవాలని దృష్టితో అక్కడ ఉంటాం. అంచేత కమిటీ కూడా ఇప్పుడు వరకు సంవత్సరంన్నర అయినప్పటికీ కూడా కమిటీ వరకు దురదృష్టకరం. అంచేత ఇటువంటి విషయాల్లో మాట్లాడకూడదు, దేవుడి విషయం మాట్లాడకూడదు తెలియపరిచారండి. అలాగే మీరు మన జడ్పీ సాయిబాబు గారు చెప్పారు, గతంలో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు జొన్నాడు ర్యాంపులో గొట్లెక్కి చంద్రబాబు నాయుడు ఇది కుంభకోణం, ఇది బకాసులు దోషేస్తారని చెప్పారు. అది టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనౌన్స్మెంట్ అయిన వెంటనే 4 రోజుల్లో గొట్లు సగం మాయమైపోయింది. ప్రమాణ స్వీకారం చేయకుండానే జిల్లాలో ఉన్న గొట్లో నియోజకవర్గంలో ఉన్న గొట్లన్నీ మాయమైపోయింది. అప్పుడు ప్రభుత్వ అధికారులు తోసింది మేము జమాకు చేయకపోతే ఇబ్బంది వస్తుందని చెప్పి రంగంలో దిగిన తర్వాత ఒక లారీకి వచ్చి 7,000, 8,000
ప్రభుత్వం యొక్క గరియత. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నాతవరం మండలం గునుపూడి గ్రామంలో అట్టహాసంగా జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం. లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. వర్గీకరణ జరిగినప్పటికీ మాదిగలకు న్యాయబద్ధంగా పంపకాలం జరగలేదన్న జిల్లా అధ్యక్షులు పల్లివెల శివమణి. వాడివేడిగా జరిగిన పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. సభ్యులు తెలిపిన సమస్యలకు పరిష్కార చర్యలు తీసుకుంటామన్న కమిషనర్ కనకారావు. అక్రమాలే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్న జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి కప్పల శ్రీధర్. గొప్పలు చెప్పుతుందే తప్ప సామాన్యులకు ఎక్కడా న్యాయం చేయట్లేదని విమర్శ. ఎదురొస్తే బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జిల్లావాణి 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో జిల్లావానికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ జిల్లావాణి ప్రేక్షకులకు, సిబ్బందికి నా తరపున, అంటే పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. నేను మీ గొల్లపల్లి సూర్యారావుని, రాజోల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా జిల్లా వాణి అనే ఈ ఛానల్లో వీక్షిస్తూ అనేక సమాచారాన్ని సేకరిస్తూ ఈ ప్రచారం ఈ జిల్లావాణి అన్నటువంటి ఈ కేంద్రం ద్వారా, ఈ ఛానల్ ద్వారా జిల్లావాణి అభిమానులు, ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు అనేక మంది ఉన్నారు ఈ జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో కానీ రాష్ట్రంలో. వాళ్ళందరికీ మొట్టమొదటిగా నా వ్యక్తిగతమైనటువంటి శుభాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, సుమారు 9 సంవత్సరాల నుంచి ఈ జిల్లావాణి అన్నటువంటి ఈ ఛానల్ ద్వారా అనేక విషయాల్ని మీరు తెలుసుకుంటూ, అనేక వార్తలను మీ ద్వారా కూడా ప్రచారం చేస్తున్నటువంటి ప్రేక్షకులు, మహాశయులందరికీ ముఖ్యంగా 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ జిల్లా వాణి యాజమాన్యానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, జిల్లా వాణి ఛానల్ వారు 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వాళ్ళందరికీ, యాజమాన్యానికి, ప్రేక్షకులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.